అందరూ డబ్బులు సంపాదిస్తారు. కానీ ఒక వయసు వచ్చాక అంటే రిటైర్మెంట్ అయ్యాక ప్రతీ నెల గ్యారంటీగా డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాలి? మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఉదాహరణకి గవర్నమెంట్ వారి ఎన్పిఎస్ స్కీమ్, అలాగే ఎల్ఐసి జీవన్ ఉమంగ్, అలాగే ఎల్ఐసి జీవన్ లాభ్, ఇలా చాలా ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఈరోజు వీడియోలో ఏది ఎవరికి సెట్ అవుతుందో అనేది క్లియర్ కట్గా చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పబోతున్నాను. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎన్పిఎస్ స్కీమ్ గురించి చూద్దాం. ఈ ఎన్పిఎస్ అనేది నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేశారు. దీనిలో ప్రధానంగా 3 మోడల్స్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ మోడల్ అంటారు. ఈ గవర్నమెంట్ మోడల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది లాంచ్ అవ్వడం జరిగింది. అలాగే రెండోది కార్పొరేట్ మోడల్. ఈ కార్పొరేట్ మోడల్ ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కోసం ఇది లాంచ్ చేయబడింది. అలాగే ఆల్ సిటిజన్ మోడల్, ఇది అందరూ కూడా ఎవరైనా కూడా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇందులో చేరచ్చు. ఈ స్కీమ్లోని ఫండ్ మేనేజర్స్ 8 మంది ఫండ్ మేనేజర్స్ ఉంటారండి. ఉదాహరణకి ఒక ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యూటీఐ, ఎల్ఐసి, ఎస్బీఐ, ఇలాగా ఒక 8 మంది ఫండ్ మేనేజర్స్ ఉంటారండి. మెయిన్గా ఇందులో 2 చాయిస్లు ఉంటాయండి, ఆటో చాయిస్ అండ్ యాక్టివ్ చాయిస్. యాక్టివ్ చాయిస్ అనేది ఏంటంటే మన ఇష్ట ప్రకారం ఈక్విటీస్లో ఎంత మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం ఎన్పిఎస్ ద్వారా ఈక్విటీస్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అని మనకు ఆప్షన్ మనం ఓన్గా సెలెక్ట్ చేసుకున్న దానికి యాక్టివ్ చాయిస్ ఎంచుకోవాలండి. ఇంకా ఆటో చాయిస్ ఏంటంటే వయసు రీత్యా వాళ్ళే నిర్ణయిస్తారు. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇందులో టైర్ 1, టైర్ 2 అనే 2 ఆప్షన్స్ ఉంటాయండి. టైర్ 1 అనేది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీలోకి వస్తుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే టైర్ 2లో ఎటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు. ఇది జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. ఎన్పిఎస్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీస్తో పాటు కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ఈక్విటీస్, ఇలా 3 రకాలుగా మనకి అవైలబుల్ ఉంటాయండి. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం మార్కెట్ రిస్క్ ఉన్నా పర్వాలేదు, మేము భరించగలము అనుకున్న వాళ్ళకి ఇది షూట్ అవుతుందండి. ఇక ఎల్ఐసి వారి జీవన్ ఉమంగ్ రెండో ప్లాన్ ఏంటంటే, ఇక ఎల్ఐసి వారి జీవన్ ఉమంగ్ ప్లాన్ తీసుకుంటే ఇది ప్యూర్ ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ గ్యారంటీడ్ ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందంటే దీనికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఇచ్చే బాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాని మీద 8% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో నిరంతర ఆదాయంగా మనం పాలసీ కంటిన్యూ అయినంత వరకు ఉంటుంది. ఇది 100 years ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ. మెయిన్గా ప్రతి ఏడాది వచ్చే అమౌంట్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీలో అవైలబుల్ అవుతుంది. అంతేకాకుండా డెత్ క్లెయిమ్ కూడా ట్యాక్స్ ఫ్రీలో ఉంటుంది. మెయిన్గా మీకు ఉదాహరణకి ఒక 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ప్రతి ఏడాది 1,20,000 రూపాయలు చొప్పున చెల్లించినట్టయితే అతనికి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి ఏడాది 1,20,000 రూపాయలు చొప్పున ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ దొరుకుతుంది. అంతేకాదండోయ్, ఇక్కడ మన ఈ రిటర్న్స్తో పాటు వయసు పెరిగే కొద్దీ కార్పస్ కూడా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. కార్పస్ అంటే కుటుంబానికి చెల్లించేదన్నమాట. నాకు మార్కెట్తో సంబంధం లేకుండా మార్కెట్ రిస్క్ నేను భరించలేను, ప్రశాంతమైన జీవితం, రిటైర్మెంట్ జీవితం అనేది ప్రశాంతంగా గడపాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అండి. ఇక 3వ ఆప్షన్ చూసినట్టయితే ఎల్ఐసి వారి జీవన్ లాభ్. ఇది వెరీ ఫేమస్ అండ్ పాపులర్ ప్లాన్ అండి. ఈ జీవన్ లాభ్లో 3 డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయండి. 16 years, 21 years, 25 years, అలాగ 3 రకాల టర్మ్స్లో అవైలబుల్ అవుతుంది. ఇందులో
ఆశ్చర్యకరమైన విషయం, ఆనందకరమైన విషయం ఏంటంటే టర్మ్ 16 సంవత్సరాలు కట్టినా, 21 సంవత్సరాలు పెట్టినా, 25 సంవత్సరాలు పెట్టినా కూడా మనం కట్టవలసింది మాత్రం చెల్లించవలసింది కేవలం 16 సంవత్సరాలకి 10 సంవత్సరాలు చెల్లిస్తే చాలు. అలాగే 21 ఇయర్స్లో మనం ఎంచుకున్న ఆప్షన్కి ఓన్లీ కేవలం 15 సంవత్సరాలు పే చేస్తే చాలు. అలాగే 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నా కూడా కేవలం 16 సంవత్సరాలు పే చేస్తే చాలు. ఇది మన 16 సంవత్సరాలు కట్టినా కూడా 25 సంవత్సరాల వరకు 9 సంవత్సరాలు ఎటువంటి రూపాయి పే చేయకుండా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కొనసాగుతూనే ఉంటుంది. బోనస్ కూడా నిరంతర ఆదాయంగా పెరుగుతూనే ఉంటుందండి. ఈ వచ్చే డబ్బులన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీలో వస్తుందన్నమాట. ఉదాహరణకి ఒక 30 ఏళ్ళ వ్యక్తి నెలకి 4100 చొప్పున ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే 16 సంవత్సరాల్లో ఆయన కట్టేది 10 లక్షల రూపాయలకి బాండ్ ఇవ్వడం జరుగుతుంది. అతనికి బోనస్ 12,25,000 రూపాయల బోనస్ వస్తుంది. అలాగే 4,50,000 రూపాయలు ఫైనల్ ఎడిషన్ బోనస్ వస్తుంది. ఇవన్నీ కలిపి 26,75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ 16 సంవత్సరాల్లో అతను చెల్లించేది కేవలం 7,75,000 మాత్రమే కడతారు. కానీ 26,75,000 సుమారుగా 3.5 టైమ్స్ రిటర్న్ రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇది ఎవరికి షూట్ అవుతుందంటే ఇతను రిటైర్మెంట్ అయిన ఒకసారి బల్క్ అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఫ్యామిలీకి సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ అమౌంట్ని తీసుకొచ్చి పెన్షన్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్న రిటర్న్స్ నిరంతర ఆదాయంగా వస్తుంటాయి. అంతేకాదండి 16 సంవత్సరాలకి మెచ్యూరిటీ అయిన పాలసీని పిల్లలు కరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే 21 ఇయర్స్ చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే అమ్మాయిలు అయితే వివాహానికి కానీ అమౌంట్ రెడీగా ఉంటుందండి. అలాగే 25 ఇయర్స్ వచ్చేసరికి ఆ పిల్లల పేరుని పాలసీ తీసుకున్నప్పుడు ఆ పిల్లలు లైఫ్ సెటిల్మెంట్ అవ్వడానికి అలా న్యూ జాబు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ పాలసీ చాలా చాలా సూటబుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ 3 ప్లాన్స్ చెప్పాం కదండి, ఎన్పిఎస్ అలాగే ఎల్ఐసి జీవనమంగు జీవన్ లాభ్, ఈ 3 ప్లాన్లలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది ఈ విషయం మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు పాలసీ చేసే ముందు మీ ఏజెంట్ని ఇంకా పూర్తి వివరాలు అడిగి మీరు సంప్రదించి చేయండి. మీకు ఏమైనా ఇన్సూరెన్స్ మీద ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే నా కిందని డిస్ప్లేలో ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.